న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా నల్గొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గుహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని నల్లగొండ దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఎల్సి కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 17వ తేదీతో ముగుస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం ఉభయకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. భక్తులకు ప్రతినిత్యం అల్పాహారం, భోజనం ఏర్పాటు, సమృద్ధిగా వసతులు సమకూర్చడం జరిగిందని అన్నారు. కనుక 50 మంది ప్రజలు మరియు భక్తులు శ్రీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మాజీ చైర్మన్ లెక్కల చినకొండారెడ్డి ఆకాంక్షించారు. మా నీలగిరి క్షేత్రం నల్లగొండ గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న అంకురార్పణతో స్టార్ట్ కావడం జరిగింది. రాబోయేటటువంటి 9 రోజులలో మొదటగా అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. రేపు హనుమంత సేవ, గరుడ సేవ, రజోత్సవం, కళ్యాణం, అలకలతోపు లాంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రాబోయేటటువంటి 9 రోజులలో మా క్షేత్రం నుంచి మేము ఆలయ పాలకమండలి తరఫున మేము నిర్వహించబడిపోతున్నాం. ఈ యొక్క క్షేత్రం ఏతుందో చాలా మహిమాన్వితమైనటువంటి మా నరసింహస్వామి భక్తుల ఇలవేల్పుగా కోరికలు తీర్చే కొంగు బంగారంగా నరసింహస్వామి వెలుగుతూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులైనా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కిన వెంటనే వారికి మంచి జరగటం, ఆ భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం, ఇటువంటి సంఘటనలు కేవలం హిందూ సమాజంలోనే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది ముస్లిం, క్రిస్టియన్ సంబంధించినటువంటి కమ్యూనిటీలు కూడా వారి కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భాలు మా దేవస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామం కానీ చుట్టుపక్కల మా తాలూకాలు, మన జిల్లా మొత్తం మీద ఫేమస్ అయినటువంటి మా టెంపుల్ గత 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మేము చైర్మన్లుగా ఉన్నటువంటి అందరం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం. మేము కొత్తగా ఇంతకుముందు 3 సంవత్సరాలు ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నేను మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాం. మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మేము ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకొని మొత్తం ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. రాబోయేటటువంటి 9 రోజులు రాబోయేటటువంటి వేలాది మంది భక్తులకి ఇక్కడ వసతి, భోజన సౌకర్యాలు, తర్వాత భక్తితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తిరసమైనటువంటి మా దేవస్థానానికి, ఈ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు వినియోగించుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడడానికి మేము ఎన్నో రకాల ప్రణాళికలతో రాబోతున్నాం. దీనిలో భాగంగా స్వామి సంబంధించిన భక్తులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం. సో తప్పకుండా ఈ క్షేత్రం మన జిల్లాలోనే అతి త్వరలో ముఖ్యమైన క్షేత్రంగా ఎదుగులుగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి ఆశీస్సులతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి కూడా మేము ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. రకరకాల ప్రయత్నాలు, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుల సహకారంతో, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా పురోగమించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ఈ కృషికి గ్రామస్తులు, తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పెద్దలు, రాజకీయ నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పి
ఈ క్షేత్రాన్ని మేము చేసినటువంటి డెవలప్మెంట్ మీ అందరూ పాల్గొంచుకోవాలని కోరుకుంటూ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే 9 రోజులు ప్రతి కార్యక్రమాలు కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అదేవిధంగా మా క్షేత్రం యొక్క విశేషాలని మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అన్ని ఛానళ్ళలో కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేసి మా క్షేత్రానికి మంచి గుర్తింపు తేవాలని చెప్పి కోరుకుంటాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలోనే కుంభాభిషేకం గావించుకొని కుంభాభిషేకం తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన ఉదయగిరి తాలూకా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు, మన జిల్లా మంత్రి గారులైనటువంటి సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 14వ తారీఖు నాడు దేవస్థానానికి రాబోతున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలకడానికి కూడా మేము దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. వారికి అపూర్వ స్వాగతంతో మా గ్రామంలోకి ఆహ్వానించి స్వామివారి తీర్థప్రసాదాలు వారికి కల్పించి అదేవిధంగా ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ముందు తీసుకోవాలని మేము కోరుకుంటాం. దీన్ని సహకరిస్తున్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ప్రత్యేకంగా.